అసలు ఆ దుష్టశక్తి ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుంది కదా. అది కాదు అర్జున్, ఎందుకు ఇలా శక్తులతో ఆటలాడడం చెప్పు. రామ్ కుమార్ గారు మీరైనా చెప్పండి, అస్సలు నా మాట వినడు. మేడం చెప్పాను కదా అర్జున్. ఏయ్! ఏంటి ఏం చూస్తున్నావు? ఆటలు ఆడకూడదా? నేను ఆడుకోకూడదా? అంత పొగరో? నిన్ను ఊరికే వదిలిపెట్టను. సార్ ఏమైంది మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? షో! ఏయ్ సోడా బుడ్డి, ఏంట్రా నాకే ఉపదేశం చెప్తున్నావా? ఒకే ఒక్క దెబ్బ కొడితే గుడ్డోడివవుతావు. అర్జున్. ఏయ్ నేను అర్జున్ కాదు, నాగార్జున. నమ్మేశారా? నమ్మేశారా? ఏదో వచ్చింది అని నమ్మేశారా? దయ్యం వచ్చిందని నమ్మేశారా? జస్ట్ ప్రాంక్ చేశాను అంతే. ఏంటి అర్జున్ ఇది? ముందే మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం, నువ్వేంటి ఇలా నాటకం ఆడతావు? అసలు నిన్ను ఏం కాలేదు అని తెలిసాక మనసంతా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అందుకే చిన్న విషయానికి భయపడక సొల్యూషన్ ఏంటా అని ఆలోచించాలి. అవును కదా, ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఏంటిది? రోజు శిశిరని చెక్ చేసే డాక్టర్ని ఇంటికి వెళ్ళి చెక్ చేయమని చెప్తా. ఇది మంచి ఐడియానా? నీకెంత చెప్పినా అంతే. ఛే! హలో, ఏం లేదు, నేనొక హెల్ప్ అడిగితే మీరు చేసి పెడతారా? అడగండి. మీరు శిశిరని చూస్తున్నారు కదా, ఇక మీదట రోజు ఇంటికెళ్ళి చెక్ చేయాలి. ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి చెక్ చేసి ఆ అప్డేట్ నాకు చెప్పాలి. తనని క్యాజువల్గానే చెక్ చేస్తున్నట్టు చెప్పాలి. అలాగే శివగామి గారు, అదేం పెద్ద సమస్య కాదు, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, మీరు అక్కడ జరిగే ప్రతిదీ కూడా నాకు చెప్పాలి. ఓకే శివగామి గారు, రేపే వెళ్ళి చెక్ చేస్తాను. ఉంటాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చెప్తానన్నారు. పిన్ని, పిన్ని, పిన్ని. బాబాని పిలిచినట్టు అనిపిస్తోంది ఏంటి? ఇదేంటి ఇప్పుడేమీ వినిపించడం లేదు? నేనేమైనా భ్రమపడ్డానా, లేదా నిజంగా వినిపించిందా? పిన్ని, పిన్ని.
లేదు, ఖచ్చితంగా భవానీ పిలుపు వినిపించింది.